మా ఇప్పుడు నన్ను చూపిస్తాను, ఎవ్వరు కూడా నవ్వకండి ముందే చెప్తున్నాను అని ఎవడో కామెంట్ పెట్టాడు. ఎక్కడ చేపించుకున్నావు చెప్పమయ్యా, దరిదాపుల్లో కూడా వెళ్ళమంట. గొర్రెని కాల్చి బొచ్చుతో కాల్చి దాన్ని కట్ చేసి దాన్ని వేసి వండుతారు అనమాట. నాటు మటన్ ఫ్లేవర్ వస్తుంది. 250 రూపీస్ అంట వర్త్. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడే లింగంపల్లిలో దిగిపోయాం, గంట ముందు దిగిపోయాం. 5 అయింది టైం ఎగ్జాక్ట్గా. క్యాబ్ పెట్టాం, రెడీగా ఉంది, ఇంకా రాలేదు. రెడీగా ఉందన్న ఇంకా రాలేదు, క్యాబ్ కోసం వెయిటింగ్. ఇంటికి వెళ్ళి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళాలి. ముందు గడ్డం చేయించుకోవాలి, బాగా ఎక్కువ అయిపోయింది, తిడుతున్నారు ఇంట్లో. తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మా పొడుకుని లేచిపోయాను, టిఫిన్ కూడా తెచ్చేసుకున్నాం. టిఫిన్ వచ్చి 2 గారి 2 బజ్జీ. ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ మిస్ అయ్యేది ఆంధ్ర టిఫిన్సే. బాబోయ్ ఇంకా ఎలా ఉన్నాయి మరి, దారుణంగా ఉంది ఈరోజు. ఇప్పుడు చేసేవాళ్ళు ఇన్ని పచ్చిగా ఉంది. ఇది కూడా పుల్లగా ఉన్నాయి బజ్జీలు కూడా. ఏదో సాంబార్లో మొన్న బొజ్జింగ్ వచ్చింది, ఏగొచ్చింది మర్చిపోయాడండి. వీడియో ఉంటుంది చూడండి మన దాంట్లో ఒకటి. ఎలాగోలా టిఫిన్ కడుపులో వేస్తామయ్యా. ఇప్పుడు కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళాలి. మేము ఎప్పుడు కూడా ఒక చోట చేయించుకుంటాం. ఇక్కడ నుంచి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయినా సరే మా ఉన్న 4 గంటలని ఆ కుర్రాడి కరెక్ట్ సెట్ చేస్తాడు. ఏదో స్వర్గానికి చేరుకుంది, అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. ఎన్ని రోజులు అయిపోయిందిరా హైదరాబాద్ ట్రాఫిక్ చూసి. ఇక్కడే మనం కటింగ్ చేయించుకునేది. ఎప్పుడు కటింగ్ షాప్కి వచ్చిన తర్వాత అద్దంలో చాలా అందంగా కనబడతాం కదా. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేశారు మా. ఇప్పుడు నన్ను చూపిస్తాను, ఎవ్వరు కూడా నవ్వకండి ముందే చెప్తున్నాను. చేతులు దోలెక్కి నేనే చేయించుకున్నాను, నోరు దోలెక్కి నేనే చెప్పి మరీ చేయించుకున్నాను. ఇదిగోండి. అవసరం అంటావా? చూసి 2-3 అమ్మాయిలు కూడా చూడరు ఇప్పుడు నిన్ను. అందరు వచ్చాడు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పిన IG_. ఈ కొడుకుది ఇంకా దరిద్రంగా ఉంది, ఇది చెప్తున్నాడు సొల్లు. అంటే లాంగ్ ఉంచుతుందమ్మా. ఈసారి షార్ట్ చేయించేసి మీసాలు కూడా కట్ చేయించా అని ఎవడో కామెంట్ పెట్టాడు. ఎక్కడ చేయించుకున్నావు చెప్పమయ్యా, దరిదాపుల్లో కూడా వెళ్ళమంట. అలా చేశాడు, పర్వాలా. నేనే ఆడ తప్పేం లేదులే. నేనే మొత్తం కట్ చేసే, మీసాలు కూడా తిప్పుతాను కదా, అవి కూడా కట్ చేసే. నాకే 2 నిమిషాలు పట్టింది గుర్తుపట్టడానికి. యూత్లో తయారు చేయాలి నన్ను అని చెప్పా. కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి, దానికి తగ్గట్టు చేయించాను అనమాట. చెప్తా, రివీల్ అవుతాయి, నెక్స్ట్ వీడియోలో రివీల్ అవుతాయి అవన్నీ. పదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి, హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా KPHP ఒకసారన్నా వెళ్ళాలనిపిస్తుంది. వెళ్దాం మధ్యాహ్నం. మీరు అనుకున్న దానికి కాదు, తినడానికి. ఇప్పుడు లంచ్ అక్కడే వెళ్తున్నాం. మీరేం చెత్త కామెంట్లు పెట్టకండి, వెళ్దాం పదండి. కొడతారు ఆవేంటి కటింగ్ చూడు. చేసుకుంటున్నాను మీరు. జుట్టు పెద్ద వెళ్ళిపోయి కటింగ్ చేయండి కావాలి. దరిద్రంగా ఉంటారు జుట్టు లేకపోతే. చెప్పాను నేను కటింగ్ ఎందుకని, నిన్నే చెప్పా. బాగాలేదేంటి ఇప్పుడు? బాగుంది. ఇక్కడ మొత్తం గీకిచ్చేసి ఆ పక్కన కుడి పక్కనే చండాలంగా ఉంటుంది నాకని చెప్పావా? కుడి పక్కనే గీకిచ్చేసాం. మరి మా అమ్మ తిట్టిన తిట్లతో కడుపు నిండిపోయింది మా. అలా అని తినకుండా ఉంటే నీరసం వచ్చేది కదా. అందుకనే మా అమ్మ నాన్నలు తీసుకుని KPHP వెళ్తున్నాం. అక్కడ ఏమన్నా మంచి రెస్టారెంట్లో అలా ఫుడ్ ఇప్పిద్దామని. ఆ రెస్టారెంట్ ఏంటో చూద్దాం పదండి. మరీ అంత వరస్ట్గా ఏం లేదు కదా, పర్లేదు, బాగానే ఉంది. KPHP KS బేకరీ ఆపోజిట్ లో ఉన్న క్షత్రియ గ్రాండ్కి వచ్చాం. మా ఇక్కడ క్షత్రియ ఫుడ్స్ లో ఎర్ర పలావ్ అని ఒకటి దొరుకుద్ది. చిట్టుముత్యాల రైస్తో చేశారు. లోపలేమో చిన్న చిన్న ఉల్లిపాయలు. ఎగిరిపోయింది ఉల్లిపాయ. దీన్ని చెప్తే ఎలా ఉందో, జాయింట్ పలావ్ అనమాట. ఓ జాయింట్ వేస్తారు, పైన మొత్తం ఏమో క్రంచీగా ఉంది, లోపలేమో సాఫ్ట్గా ఉంది. దీని మీద ఒక మసాలా అంతే, నూనె గిని ఏం కనిపించట్లేదు. ఓన్లీ పైన కొంచెం కారం మసాలాలు కనిపిస్తున్నాయి. దీన్ని చెప్తే ఎలా ఉందో. 4-5 ఫ్లేవర్లు ఒకేసారి తగులితే ఎలా ఉంటుంది అలా ఉంది. మంచి నాటు ఫ్లేవర్. చికెన్ పీస్ భలే ఉంది, కంచిగా. ఎంత భయ్యా దీని కాస్ట్? 250 రూపీస్ అంట వర్త్. కడుపు నిండా తినొచ్చు. యావరేజ్ తినేవాళ్ళు అయితే 2 సరిపోద్ది రైస్. నెక్స్ట్ రొయ్యల పలావ్ అన్నది బగారా రైస్తో రొయ్యలు ఫ్రై చేసి తీసుకొచ్చారు. చిట్టు రొయ్యలా చిట్టుగా ఉన్నాయి, చిన్న రొయ్యలు. దీంట్లో గ్రేవీ ఉంది. ఆ గ్రేవీని
ఈ బగారాలో బాగా కలిపి టేస్ట్ చూసా ఇప్పుడే, బాగుంది. నార్మల్ ఫ్లేవరు ఇది ఎప్పుడైతే కలుపుకుంటున్నామో బాగా ఎలివేట్ అవుతుంది ఫ్లేవరు. రొయ్యలు కూడా బాగున్నాయి. ఇదంతా దీని కాస్ట్ 280 రూపాయలు అంట. బాగుంది మాయ. ఒక ఫ్రైడ్ ఎగ్ కూడా వేశారు. మా ఇక్కడికి మెయిన్ రావడానికి రీజను ఈ దూపుడు గొర్రె బిర్యానీ. దూపుడు గొర్రె బిర్యానీ అంటే మనకు బయట దొరికే నార్మల్ మటన్ బిర్యానీలా ఉండదు. వచ్చే ముందు ఆ నార్మల్ మటన్ బిర్యానీ బ్రెయిన్లో నుంచి డీడీడీ చేసుకుని రావాలి ఇక్కడికి, మొత్తం మిక్స్ అయిపోయి వస్తాయి. ఇంకోటి ఏంటంటే నాటుకోడిని కాలుస్తారు చూసావా, అలాగా గొర్రెని కాల్చి బొచ్చుతో కాల్చి దాన్ని కట్ చేసి దాన్ని వేసి వండుతారనమాట. నాటు మటన్ ఫ్లేవర్ వస్తుంది, ప్యూర్ మటన్ ఫ్లేవర్ తెలుస్తుంది మొత్తం. నువ్వు దాంతో కంపారిజన్ చేసుకోకుండా ఇది ఒక రకమైన, ఇది సెపరేట్ మటన్ బిర్యానీ అన్నట్టు వచ్చి టేస్ట్ చూడు, బాగా నచ్చుద్ది. ఇప్పుడే టేస్ట్ చూసా, చాలా బాగుంది. ఫుల్ మంచి స్పైసీగా ఉంది. స్పైసీ 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 ఇష్టపడే వాళ్ళు మస్ట్ ట్రై. రైస్ కూడా భలే ఉంది. నిమ్మకాయ మాత్రం పిండుకోండి దీని మీద. మటన్ పీస్ కూడా చూడండి, ఏదో కాల్చారు కదా గట్టిగా ఉంటుంది అనుకుంటారేమో, దగ్గర రారు ఒకసారి. మెత్తగా అయిపోయింది మటన్ కూడా. కాలుస్తారు గట్టిగా ఉంటుందని ఇందులో ఉంటారేమో, లేదు మెత్తగా. మనకి మటన్ బిర్యానీలో ముక్క ఎలా మెత్తగా ఉంటుంది అంతే మెత్తగా ఉంది. నిమ్మకాయ పిండుకుంటే అదిరిపోయింది. ఇది ఇక్కడ ఆదివారం బుధవారం 2 రోజులు దొరుకుతుంది అనమాట. త్వరగా వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే ఉండదు. ట్రై చేయండి. తినేసి లూలు మాల్కి వచ్చామ్మా ఏమన్నా ఇంట్లోకి తీసుకుందామని. ఆల్రెడీ మా వాళ్ళు ఒక ఆశీర్వాద ఆట హ్యాండ్ వాష్లు తీసుకున్నారు. ఇంకేమైనా తీసుకోవాలి. ఏంటి ఇది కేరళ శాండిల్ సోప్, మైసూర్ శాండిల్ సోప్ లాగా. అగరబత్తి ఎర్ర తలుపు, ఇది మూత కూడా తీసారు. మా ఈ వాటర్ బాటిల్ ఉంది చూసారా, ఇది ఒక్క బాటిల్ 300 అంట. ఈ బ్లాక్ వాటర్ 100 రూపాయలు అంట. ఇలాంటి ఇంకా పెద్ద పెద్ద బాటిల్ కొని ఒక వీడియో చేద్దామని కొన్నాం. మామూలుగా ఉండదు వీడియో, రెడీగా ఉండండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారు కదా. ఏంట్రై చేప ఎలా ఉంది? పాములు. పాము కాదురా, చేపరా. చాలా రకాల చేపలు వచ్చినాయి మా లూలు మాల్కి. ఈ చేప చూడండి ఎంత ఉందో, సాల్మోన్ హోల్ అంట. దీన్ని మూతి చూడు. రొయ్యలు తీసుకుందాం. రొయ్యలు తీసుకుని ప్రభాస్కి ఇష్టమైన రొయ్యలు బెండకాయ వండి చూపిస్తాను మీకు. రొయ్యలు తీసుకుంటాను, బెండకాయ వేసి వండుతావా? తీసుకురా. ప్రభాస్కి ఇష్టం అంట రొయ్యలు బెండకాయ. ప్రభాస్ ఏమన్నా మీ ఇంట్లో తిన్నాడేంట్రా ప్రభాస్కి ఇష్టం అని చెప్తున్నావు అంటే మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు మా బేసిక్గా. అప్పుడు రోజు ఆ ఇంట్లో ఇష్టం రా అంటాం అనుకో. ఇప్పుడు ప్రభాస్ది ఎక్కడ? వెస్ట్ గోదావరి. మాది ఎక్కడ? వెస్ట్ గోదావరి. ప్రభాస్ దేవురు మొగల్తూరు భీమవరం దగ్గర, మా దేవురు ఆకివీడు భీమవరం దగ్గర. అందుకనే అక్కడ ఇంచుమించు ఒకేలా వండుతారు అనమాట. రేపు ఈరోజు తీసుకుని రేపు ఎల్లుండో పెట్టేద్దాం వీడియో, అది వ్లాగ్ చేసి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మా ఇంటికి వస్తాం. ఈ వీడియోకి అయితే ఎంత. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రేపు పొద్దున్న 8 గంటలకి. అప్పటిదాకా ఉంటాను మరి. జై హింద్.